మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బాల్య వివాహాలకు సామాజిక మార్పుతోనే అడ్డుకట్ట అనే అంశం చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు అరికట్టేందుకు సామాజిక మార్పు తీసుకువచ్చే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని యునిసెఫ్ సూచించింది. పాఠశాల శిశు సంక్షేమ బాలల పరిరక్షణ సమితులు, పోలీసులు, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కమిటీల సమన్వయంతో పనిచేయాలని సూచించింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు అంతర్జాతీయ కార్యక్రమం కింద దేశంలోని 13 రాష్ట్రాల్లో అధ్యయనంతో పాటు అక్కడి ప్రభుత్వ విభాగాలతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణలో బాల్య వివాహాలపై అధ్యయనం చేసిన ఈ సంస్థ గడిచిన 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి పెట్టడంతో పాటు కౌమార దశలోని యువతీ యువకులకు ఉపాధి కల్పించేలా శిక్షణా కార్యక్రమాల కోసం నిధులు ఖర్చు చేయాలని కోరింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు 18 ఏళ్లు నిండాక వివాహాలు చేసుకునేలా 2 తెలుగు రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా, ఆ తరువాత డ్రాపౌట్లు, జీవనోపాధి దూరం కావడం, కుటుంబ ఆదాయాలు తగ్గిపోవటం, చిన్నారులు అనాథులుగా మారడంతో పాటు 27% బాల్య వివాహాలు పెరగడానికి కారణాలయ్యాయి. బాల్య వివాహాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో బాల్య వివాహాల రేటు 25.4% ఉంది. ఏపీలో బాల్య వివాహాల రేటు 33% నుంచి 29.3% తగ్గిన జాతీయ సగటు కన్నా ఎక్కువే. తెలంగాణలో 26.2 నుంచి 23.5% తగ్గినప్పటికీ కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు యునిసెఫ్ 2 తెలుగు రాష్ట్రాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాలికలకు అవసరమైన సహాయం కోసం టెలి మహిళా మిత్ర, అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా చిన్నారుల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈరోజు మనం బాల్య వివాహాలకు సామాజిక మార్పుతోనే అడ్డుకట్ట అనే అంశం గురించి చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.